శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి శనివారం. ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు మే 3, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 5:38 లాగైతే 7:18 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:05 లాగైతే 7:39 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. మరలా వజ్రం రాత్రి 1:40 లాగైతే 3:20 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వృత్తిలో లాభాలు ఆర్జిస్తారు. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతిని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైన వస్తువులు తయారు చేసిన వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొల్లాల.